ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నిజాయితీగా వ్యవహరించి గండికోట భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందేలా మంత్రి నారా లోకేష్ తో స్పష్టమైన ప్రకటన చేయించి వారిని ఆదుకోవాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొండాపురం మండలంలోని గండికోట భూ నిర్వాసితుల సమస్యలపై స్పందించారు. గండికోట ప్రాజెక్టు కోసం 22 గ్రామాలకు చెందిన ఎన్నో కుటుంబాలు తమ భూములు త్యాగం చేసి నేటికి ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. గతంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూ నిర్వాసితులకు పెరిగిన పరిహారం మంజూరు చేశారని, పెండింగ్ లో ఉన్న వారికి జీవో విడుదల చేసి నిధులు కూడా మంజూరు చేశారన్నారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి భూ నిర్వాసితులకు అదనంగా 2 లక్షల రూపాయలు ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల పరిహారం ఇప్పిస్తామని హామీలు ఇచ్చారన్నారు. ఈ నెల 22న మంత్రి లోకేష్ కొండాపురం మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో భూ నిర్వాసితులకు హామీలపై ప్రకటిస్తారని ముంపు వాసులు ఆశగా ఉన్నారని తెలిపారు. ఎంతో త్యాగంగా దాదాపు 22 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ పూర్తి భూములన్నీ కోల్పోయినారు, ఇల్లు కోల్పోయినారు. ఇల్లు వదిలిపెట్టి, ఊరు వదిలిపెట్టి ఆర్ఆర్ ప్యాకేజీ కింద ఇతర ప్రాంతాల్లో నిర్మించబడినటువంటి కాలనీల్లో నివాసం ఉంటున్నారు. ఏ ఆధారం లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను చెప్పిన ఆ రోజు చెప్పిన నీకంత నిజాయితీ లేదు, నువ్వు విలువలతో కూడుకున్న రాజకీయాలు ఎప్పుడు చేయట్లేదు, నీకంత ధైర్యం లేదు, నీవు దోచుకునేదానికి నీ దోపిడీకి ఇబ్బంది కలిగింది కాబట్టి నీ దోపిడీ కోసం నువ్వు రాజీనామా చేస్తావని, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావని ఆ రోజే స్టేట్మెంట్ ఇచ్చింది నేను. కానీ మా వాళ్ళందరికీ కూడా నేను గ్రామాల్లో పోయినప్పుడు ఆదినారాయణ రాజీనామా చేస్తా అన్నాడు. సార్ ఏమన్నా చేస్తాడేమో, ఈరోజు లోకేష్ వస్తున్నా అంటే ఆదినారాయణ రెడ్డి రాజీనామా ఏడ చేస్తాడో తొందరపడి, అందుకని లోకేష్ తొందరగా వచ్చేసి డబ్బులు ఇచ్చేదానికి వస్తారని అందరూ అనుకుంటున్నారు నిర్వాసితులు. నేను కోరుతా ఉన్నా లోకేష్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఓట్ల కోసం కాకుండా నిజాయితీగా భూ నిర్వాసితులు 22 గ్రామాల కష్టాల్లో ఉన్నారని గుర్తించి మేము నిజాయితీగా చెప్పినామని చెప్పి మీకు నిజాయితీ ఉంటే, నేను ఆదినారాయణ రెడ్డి, భూపేష్కి ఇద్దరికి చెప్తా ఉన్నా, నువ్వు 4 సార్లు గెలిచినావని చెప్తున్నావు, ఎన్నో నీతిమాలిన రాజకీయాలు చేసినావు, ఏ పార్టీ అధికారంలో కోల్పోతే వెంటనే పార్టీ ఫిరాయించి మాట్లాడే నీవు ఎన్నోసార్లు పార్టీలు ఫిరాయించినావు, విలువలేని రాజకీయాలు చేస్తూ ఉన్నావు. నువ్వు ఎప్పుడు ఏ అవకాశం వచ్చే దానికోసం మాట్లాడుతూ ఉంటావు. పొద్దున్న లేచి అబద్ధాలు తప్ప ఒక్కటి కూడా నిజం చెప్పట్లే. నువ్వు రాజీనామా చేస్తూ ఉన్నావు. నీకు నిజాయితీ ఉంటే, ధైర్యం ఉంటే భూ నిర్వాసితులకు 4 సార్లు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే గెలిపించారు. ఖచ్చితంగా 12 లక్షలు ఇచ్చేటట్టు అక్కడ ప్రకటన చేపియాలా. 3,25,000 గండికోట నిర్వాసితులకు ఎక్స్గ్రేస్ ఏదైతే ఉందో అది ఇచ్చేనే, లేకుండా రాజీనామా చేస్తాను, అది కూడా టైం బౌండ్ పెట్టి అక్కడ భూములు కోల్పోయిన వాళ్ళకు ఇంకా డబ్బులు ఇవ్వాలా. గండికోట ప్రాజెక్టులో నీళ్లు నింపినా ఆ భూమిలో ఇంకా కొంత డబ్బు ఇవ్వలేదు, మిగిలిపోయింది 1000 ఎకరాలు, వాటికి కూడా ఇవ్వాలని చెప్పి, అది కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లోపే ఇచ్చే విధంగా నీకు నిజాయితీ ఉంటే, ధైర్యం ఉంటే భూపేష్ కానీ ఆదినారాయణ రెడ్డికి ప్రకటన చేసి ముంపువాసులను ఆదుకోవాలని చెప్పి, గండికోట ముంపువాసులను ఆదుకోవాలని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లు వేశారు, ఎదురు చూస్తూ ఉన్నారు. మీ పర్యటన వల్ల లోకేష్ గారు వస్తున్నారని చెప్పి. అదే రాజోలు ప్రాజెక్టు కింద ముంపుకు గురైన భూములకు కూడా 24 లక్షలు ఇప్పిస్తామని చెప్పినావు ఆదినారాయణ రెడ్డి. గుర్తుపెట్టుకో, 100 రోజుల్లో ఎన్ని చేస్తా అన్నావు. అన్ని అబద్ధాలే పొద్దున్న లేస్తే. ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పుడు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ సోలార్ ప్లాంట్ వచ్చింది. స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు, అన్ని మేము తెచ్చినామని చెప్పి పొద్దున్న లేచి అబద్ధాలు చెప్తా ఉంటాడు. ఎవరో చేసిన దాన్ని కూడా వాళ్ళ అకౌంట్లు వేసుకోవాలని ఆదినారాయణ రెడ్డి పొద్దున్న లేచి అది చేసినా ఇది చేసినా అని మాటలు చెప్పడం తప్ప, ఎవరో చేసిన పనులు ఆయన అకౌంట్లు వేసుకోవడం తప్ప నిజాయితీగా ఒకటి ఉండదు. నీకు నిజాయితీ ఉంటే గండికోట ముంపువాసులకు వెంటనే చెల్లించడానికి ప్రకటన చేయి. స్థానిక సంస్థల లోపలనే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చే విధంగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. 100 రోజులు అన్నావు, 2 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఈరోజు నీకు మాట్లాడలేని పరిస్థితి, లోకేష్ ముందా ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. నీకు ధైర్యము నిజాయితీ ఉంటే భూపేష్ కానీ లోకేష్ మన ఆదినారాయణ రెడ్డి ధైర్యంగా నిర్వాసితుల కోసం ఇప్పించి ఏర్పాటు చేయాలా. అది కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లోపే ఇప్పించాలని చెప్పి నేను కూడా గౌరవ మంత్రి లోకేష్ గారిని నేను కూడా కోరుతా ఉన్నా. ముంపువాసులు చాలా కష్టాల్లో ఉన్నారు.